రోడ్లు ఉన్నది ప్రార్థనల కోసం కాదు, ప్రజల సౌకర్యం కోసం. అందుకనే త్వరలో బక్రీద్ పండుగ వస్తోంది కాబట్టి ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక పిలుపునిచ్చారు. రోడ్లను బ్లాక్ చేయకండి, నమాజ్ పేరిట పబ్లిక్కి అసౌకర్యం కలిగించేలాగా ప్రవర్తించకండి. ఎందుకంటే వాటికి కొన్ని డిజగ్నేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్లో మాత్రమే నమాజ్ చేసుకోండి. ఫుట్పాత్లను కానీ, పబ్లిక్ రోడ్స్ని కానీ, పబ్లిక్ ప్లేసెస్ని కానీ నమాజ్ కోసం ఉపయోగించకండి. సడ్కోంపే నమాజ్ నహీ హోతి అంటే రోడ్లపైన నమాజులు లేదా ప్రార్థనలు జరగకూడదు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ నిర్ణయాన్ని సీఎం యోగి చాలా స్పష్టంగా, కొంచెం కఠినంగా కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి తంతే ఇది. బక్రీద్ పండుగలు, రంజాన్ మాసాలు రాగానే పెద్ద ఎత్తున వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు గుమిగూడము, ర్యాలీలు నిర్వహించడము, పండుగ చేసుకోవద్దా, ప్రార్థనలు చేసుకోవద్దా, ఈ నిర్ణయం ముస్లింలకు వ్యతిరేకంగానే సీఎం యోగి తీసుకున్నారని చెప్పి ఇప్పటికే చాలామంది విమర్శిస్తున్నారు. విమర్శించినప్పటికీ కూడా ఎవరేమనుకున్నా కూడా పబ్లిక్ కోసం, పబ్లిక్ కన్వీనియన్స్ కోసం మా ప్రభుత్వం ఏమైనా చేస్తుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ యోగి ఇస్తున్నారు. నిజంగా లా అండ్ ఆర్డర్ కోసమేనా, లేదంటే కేవలం ముస్లింని టార్గెట్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారా అంటే కాదు, డెఫినెట్గా కాదు. ఈ విషయంలో సువేందు బాటలో యోగి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఒక్కోసారి యోగి బాటలో సువేందు వెళ్తారు, ఒక్కోసారి సువేందు బాటలో అతని బాటలో ఇతను తీసుకున్న కొన్ని నిర్ణయాలు అక్కడ ఇక్కడ. ఎందుకంటే రెండు రాష్ట్రాలకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అస్సాంలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనేటువంటి సామెతను బలంగా నమ్మేటువంటి నాయకులు ఈ ముగ్గురు కూడా. హిమంత బిశ్వ శర్మ కానీ, కొత్తగా వచ్చినటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కానీ, ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కానీ ఇప్పటికే పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఎకానమీ విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో, చాలా విషయాల్లో. ఇప్పుడు తాజాగా యోగి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, బక్రీద్ పండుగ వస్తుంది కాబట్టి రోడ్లపైన నమాజులు చేయకండి, రోడ్స్ ఆర్ ఫర్ పబ్లిక్ నాట్ ఫర్ ప్రేయర్స్. ఇది అన్ని మతాలకు వర్తిస్తుంది, కేవలం ముస్లింలను టార్గెట్ చేయడానికి మాత్రమే మేము ఈ నిర్ణయం తీసుకోలేదు. ఇఫ్ దే అగ్రీ విత్ అస్, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళకి అంగీకారం అయితే ఓకే, లేదంటే వీ హ్యావ్ అదర్ మెథడ్స్. ఎలా అమలు చేయాలో మాకు తెలుసు కాబట్టి అంతవరకు పరిస్థితి తీసుకురాకండి. మేము తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఏ దృష్టికోణంతో తీసుకున్నామో, పబ్లిక్ కోసం, ప్రజల కోసం తీసుకున్నాము కాబట్టి దాన్ని అంగీకరించి ప్రభుత్వానికి, పోలీసులకు సహకరిస్తే మంచిది, లేదంటే ఎలా అమలు చేయాలో మాకు తెలుసు అని చెప్పి సీఎం యోగి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఎక్కడ చేసుకోవాలి మరి? మసీదులు ఉన్నాయి, ఈద్గాలు ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. సో పబ్లిక్ రోడ్స్ని ఎందుకు బ్లాక్ చేయాలి అనేటువంటిది క్వశ్చన్. ప్రభుత్వం అడుగుతున్నటువంటి ప్రశ్న అదే. కావాలని కొన్ని వర్గాలు వాళ్ళు ఎందుకు కాదంటారు, మేము ఎలా కాదంటారో చూస్తామని చెప్పి మొండి పట్టుదలతో రోడ్లపైకి రావడము, పబ్లిక్కి అసౌకర్యం కలిగించడము చాలా సందర్భాల్లో జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో లాఠీ చార్జ్ జరిగినటువంటి సందర్భాలు, ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇది చినికి గాలివానలాగా మత ఘర్షణలు చెలరేగినటువంటి సందర్భాలు కూడా ఉత్తరప్రదేశ్లో కోకోలలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ముందస్తుగానే వాళ్ళకి కొంత సమయాన్ని ఇచ్చి ముస్లిం మత పెద్దలకు కూడా చెప్పడం జరిగింది, దయచేసి ఇది మీ కమ్యూనిటీస్లో ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయండి, ప్రభుత్వానికి సహకరించండి, పోలీసులకు సహకరించండి అని చెప్తున్నారు. సో బీజేపీ వాదన ఏంటి? ఏ మతమైనా సరే అది రోడ్లపై నమాజ్ కావచ్చు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హిందువులకు కూడా ఇదే వర్తిస్తుంది. ర్యాలీలు కానీ ఏవైనా కానీ చేసేటప్పుడు ప్రాపర్ పర్మిషన్, సరైనటువంటి అనుమతి సంబంధిత డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొని పబ్లిక్కి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, అసౌకర్యం లేకుండా చేసుకోవాల్సి ఉంటుంది. క్రిస్టియన్ మతానికి కూడా ఇదే వర్తిస్తుంది, ముస్లింలకు కూడా ఇదే వర్తిస్తుంది, హిందువులకు కూడా ఇదే వర్తిస్తుంది. ఇదే విషయాన్ని యోగి చెప్తున్నారు. కానీ పర్టికులర్గా కొన్ని పార్టీలు, సమాజ్వాదీ లాంటి పార్టీలు లేదా ఇతర పార్టీలు పొలిటికల్గా ఈ యొక్క అంశాన్ని పొలిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం ముస్లింని టార్గెట్ చేయడానికి, కేవలం వాళ్ళ పండుగలు జరుపుకోనివ్వకుండా చేయడానికి యోగి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. హిందువుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, వాళ్ళ పండుగలకు ఎలాంటి ఆంక్షలు పెట్టరు, కేవలం రంజాన్, బక్రీద్ వచ్చినప్పుడు ఇలాంటి ఆంక్షలు పెడతాయని చెప్పి గగ్గోలు పెడుతూ ఉన్నారు, విమర్శలు చేస్తున్నారు. సరే, పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు పాలిటిక్స్ చేస్తూనే ఉంటాయి. సో అనుమతి లేని ర్యాలీలైనా, రోడ్లపై నమాజ్ అయినా, లౌడ్ స్పీకర్ సమస్య అయినా కూడా ఈ విషయంలో దీనికి సంబంధించి మహారాష్ట్రలో కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ దీనికి సంబంధించి చాలా ఇప్పటికీ కోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇది చాలా పెద్ద సీరియస్ అంశంగా తీసుకోరు. 60 డెసిబెల్స్, 65 డెసిబెల్స్ ఈ పరిమితికి లోబడి మాత్రమే ప్రార్థనా స్థలాల దగ్గర లౌడ్ స్పీకర్స్ని ఆన్ చేసుకోవాలి, అది కూడా నిర్ణీత వేళల్లో. దానికి మించి అది కూడా పబ్లిక్ డిస్టర్బెన్సే. ఇది అన్ని మతాలు కూడా వర్తిస్తుంది. ఈ 3 పాయింట్లను కూడా చాలా స్పష్టంగా యోగి ఆదిత్యనాథ్ పబ్లిక్కి కన్వే చేసేటువంటి ప్రయత్నం చేశారు.
యోగి చెప్పినటువంటి దాంట్లో కొన్ని అంశాల విషయంలో వివాదాస్పదంగా అయినప్పటికీ కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ములాయం సింగ్ యాదవ్ కానీ మాయావతి కానీ ఇలాంటి పార్టీలు ఇలాంటి నాయకులు అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీ అపీజ్మెంట్ పేరుతో ఇవన్నీ కూడా పరిపాలన గాలికి వదిలేసి కేవలం ముస్లింల ఓట్లు మాకు పడితే చాలు, సొసైటీ ఎలా అయిపోయినా పర్వాలేదని చెప్పి ఇలాంటి విషయాలపైన అస్సలు శ్రద్ధ పెట్టలేదు. కానీ యోగి వచ్చిన తర్వాత ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఉక్కుపాదంతో వ్యవహరిస్తున్నారు. పర్టికులర్గా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి చాలా సమయం పట్టింది. గ్యాంగ్స్టర్స్ని ఏరిపారేయడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. అతీక్ అహ్మద్ బ్రదర్స్ని ఏ విధంగా పోయారో మనం చూసాం. సో అది మళ్ళీ ఆల్టుగెదర్ దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. సో ఓటు బ్యాంకు భయంతో వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేదు. ఆ ఓట్లు పడకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను ముఖ్యమంత్రిగా ప్రజలు నమ్మి ఎంచుకున్నారు కాబట్టి నేను సొసైటీకి ఏం చేయాలో అది చేసి తీరుతాను. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని పొలిటికల్ పార్టీస్ అడ్డొచ్చినా కూడా ఒక్కోసారి కోర్టులు కూడా శుతిమెత్తగా మందలించినటువంటి సందర్భాలు ఉన్నాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి, పర్టికులర్గా గ్యాంగ్స్టర్స్ని, రేపులకు పాల్పడేటువంటి వాళ్ళని, అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినటువంటి నిర్మాణాలను కూల్చివేసేటువంటి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు యోగి సర్కార్. సో లా అండ్ ఆర్డర్ ముందు ఎవరూ పెద్దవారు కాదు. చట్టానికి మించి ఎవరు చేతిలోకి తీసుకోకూడదు, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు. దాన్ని మించి ఎంతటి వారైనా సరే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అని చెప్పి యోగి ప్రభుత్వం ఎన్నో సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు కూడా తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా కూడా యోగి సర్కార్ అదే మెసేజ్ అటు ప్రతిపక్షాలకి, మిగిలిన సొసైటీ అందరికీ కూడా ఇదే మెసేజ్ చెబుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏమి ఇబ్బంది కలుగుతుంది ఒక రోజు, ఒక గంట, ఒక 2 గంటలో ఈ ర్యాలీ చేస్తే, లేదా ఫుట్పాత్లపై నమాజ్ చేస్తే, రోడ్లపై నమాజ్ చేస్తే ఏమొస్తుంది? మాకు రిలీజియస్ ఫ్రీడమ్ లేదా, మత స్వేచ్ఛ లేదంటే ఉంది. మత స్వేచ్ఛ పేరుతో ప్రజలకి అసౌకర్యాన్ని కలిగించేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అంబులెన్సులు ఆగిపోతాయి. ఆ వెళ్తున్నటువంటి అంబులెన్స్లో ఎవరో ఒక సీరియస్గా ఉన్నటువంటి పేషెంట్ ఉండవచ్చు. సరైనటువంటి సమయానికి హాస్పిటల్కి చేరకపోతే అతను ప్రాణాపాయం కూడా జరగవచ్చు. అంబులెన్స్లు ఆగిపోతాయి. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కావచ్చు, లేకపోతే ఆఫీసులకు వెళ్ళేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు. సాధారణ ప్రజల టైం ఎంత వృధా అవుతోంది దీనివల్ల. ఇవన్నీ విషయాలు కూడా చాలా చిన్న చిన్న విషయాలాగా ఉండవచ్చు, కానీ చాలా కీలకమైనటువంటి విషయాలు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వంతో కోఆపరేట్ చేయండి, ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలో కూడా యోగికి తెలుసు అని చెప్పి ఒక శుతిమెత్తని హెచ్చరిక చేశారు యోగి. అందుకనే యోగి ఈ హిందుత్వవాదాన్ని బలపరచడంలో ఎంత బలంగా నిర్ణయాలు తీసుకుంటారో, ఎంత కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారో మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. షిఫ్ట్ సిస్టమ్ అనేటువంటి ఒక సూచన కూడా చేశారు. అంటే ఒకేసారి భారీగా గుమిగూడకుండా ఎక్కువ మంది జనాభా ఉన్నప్పుడు వేరు వేరు సమయాల్లో చేసుకోండి. తద్వారా సెక్యూరిటీ సమస్యలు తగ్గుతాయి, ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది, ప్రార్థనలు కూడా సాఫీగా జరుగుతాయి. మేము బ్యాన్ చేయడం లేదు, ప్రార్థనలు వద్దు అని చెప్పడం లేదు, పండుగలు వద్దు అని చెప్పడం లేదు. ప్రార్థనలు చేసుకోండి, పండుగలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, సొసైటీకి డిస్టర్బెన్స్ లేకుండా మాత్రం చేసుకోండి. ఇది ఒక్కటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం పబ్లిక్ అని చెప్పి చాలా స్పష్టంగా యూపీ ప్రభుత్వం చెబుతోంది. సో సెక్యులరిజం అంటే ఏంటి? రూల్స్ పాటించకపోవడమా? రిలీజియస్ ఫ్రీడమ్ అంటే ఏంటి? రూల్స్ పాటించకపోవడమా? మనం ఏమైనా జంగిల్లో ఉన్నామా, అడవిలో ఉన్నామా? సొసైటీలో ఉన్నాం కాబట్టి సొసైటీలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. అందరికీ ఆమోదయోగ్యంగా మన స్వేచ్ఛ, మన మత స్వేచ్ఛ, రిలీజియస్ ఫ్రీడమ్ అనేది పక్కవాడి యొక్క ప్రైవసీకో లేకపోతే పక్కవాడికి అసౌకర్యం కలిగించేటువంటి విధంగా ఉండకూడదు. ఈ యొక్క మినిమం కామన్ సెన్స్ని కనుక పబ్లిక్ ఉంటే డెఫినెట్గా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయాన్నే యోగి సర్కార్ తాజాగా చెబుతోంది. మరి ఈ విషయంలో యోగి సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల మీరేమనుకుంటున్నారు? చాలామంది చెబుతారు యోగి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళాలి, మోదీ తర్వాత అంత శక్తివంతమైనటువంటి నాయకుడు, ప్రధాని కాగల అర్హత ఉన్నటువంటి నాయకుడు యోగి మాత్రమే అని చెప్పి. నిజానికి ఈ చర్చ ఇప్పుడు అవసరం లేదు, కానీ తరచూ యోగి టాపిక్ వచ్చినటువంటి ప్రతిసారి కూడా అంత క్యాలిబర్, సామర్థ్యం, సత్తా, చరిష్మా ఇవన్నీ ఉన్నటువంటి నాయకుడు యోగి అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరి వర్కింగ్ స్టైల్ ఒకేలా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా జరిగినటువంటి నిర్ణయాల్ని, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేషనల్ లెవెల్లో తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ని కలలో కూడా ఊహించి ఉండరు, కానీ దాన్ని 370 ఆర్టికల్ అబ్రిగేషన్ చేసి చూపించారు. రక్తం ఏరులై పారుతుందని చెప్పి కశ్మీర్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు, పీడీపీ పార్టీ కానీ లేకపోతే మెహబూబా ముఫ్తీ పార్టీ కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ హెచ్చరించినప్పుడు వాటన్నిటిని కూడా బేఖాతరు చేస్తూ ఎలా అమలు చేసి చూపించారో మనం చూస్తాం. అదే మోడల్ ఇక్కడ యూపీలో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి? యోగి మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా నడుస్తోంది? ఈ ప్రార్థనల్ని, రోడ్లపై నమాజులు చేయకపోవడం కానీ, వీటిని నిషేధించడం కానీ, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి.
వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.